గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. చెప్పండి మేడం, గుడ్ మార్నింగ్ చెప్పండి. గుడ్ మార్నింగ్. మీరు చెప్పండి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్. సార్ మీరు చెప్పండి. గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్. అయితే మనం ఇవాళ గజ్వేల్ మండలంలో ఒక గ్రామంలో ఉన్నాం. అదే ఈ గ్రామంలో ఈ అమ్మకు ఫుడ్ ప్యాచ్ వేస్తున్నారు. మన వేసేజ్ కంపెనీలో ఫుడ్ ప్యాచ్ వేస్తున్నారు. ఈ ఫుడ్ ప్యాచ్ తోటి చాలా హెల్త్ సమస్యలు తగ్గుతాయి. ఏమేమి తగ్గుతాయి ఏంటి అనేది చారి సార్ చెప్తారు. శ్రీనివాస్ చారి సార్. సార్ చెప్పండి సార్. ఈ ఫుడ్ ప్యాచ్ తోటి షుగరు, బీపీ, అన్ని నరాల మలినాలు డిటాక్స్ మొత్తం తీయటానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకోటి, ప్రతి రోగానికైనా ఇది ఫస్ట్ మనం వేయటం వల్ల మన ఒంట్లో ఉన్న చెడుని తీసేసి మంచిగా పనిచేస్తుంది. కాబట్టి ఇది ఫస్ట్ మనం వేసిన తర్వాత మన మలినాలన్నీ తీసేస్తుంది. ప్రొడక్ట్ వాడటం అంటే ఇది వాడిన తర్వాత వాడకంతో మనకు ప్రొడక్ట్ కూడా మంచిగా పనిచేస్తుంది. దీనివల్ల ఈ చెడుని తీసేసినాక మనకు మంచిగా మన ప్రొడక్ట్ పనిచేస్తాయి. కాబట్టి ఇది ఫస్ట్ వేసుకోవాలి. వేసుకున్నప్పుడు అన్ని మలినాలను తీసేస్తుంది. చూడండి లీడర్స్. ఓకే, ఇది ఇట్లా తీసేయాలి. ఓకే, ఈ రెండు దిక్కులు దీనికి సార్ ఇట్లా. ఓకే, ఇక ఇట్లా సెంటర్లో అతికేయాలి సార్. ఓకే, అతికేసి ఇలా చేయి పెట్టి ఇట్లా దీన్ని ఫస్ట్ అతికేసుకోవాలి. ఓకే, అతికేసి ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదా, ఇవి మనం పట్టుకోవడానికి దాన్ని అది లేవల్ అల్ల పొడి కూడా లేవల్ అయ్యేటట్టు పొడి ఇప్పుడు మనం సరిసమానంగా 4 వైపులు వచ్చేటట్టు చూసుకోవాలి. లేదంటే ఇట్లా అంటే కూడా సెట్ అవుతుంది. ఇట్లా అయింది చూడండి. 4 మూలలకు అయింది. ఇట్లా పైకి వేస్తారా అని వేస్తారా? పైకి వేయండి, మొత్తం పైకి వేయండి, ఏం కాదు. ఇంకా పైకి ఇది ఉంది కదా సార్, ఇప్పుడు తీసుకోవాలి దాన్ని. ఓకే, చూడండి. ఒక్క నిమిషం. ఈ రెండు కోనలు పట్టుకొని ఇది తీసి ఈ రెండు కోనలు ఇట్లా గట్టిగా వేసేయాలి. అరికాలకు గట్టిగా ఉండడానికి. అదే మనం ఒక వైపు ఎత్తుకేసినాక ఓకే, ఇది కూడా అంతే. రెండో కాలకు కూడా గట్టిగా ముడతారా సార్? ఎందుకు రాదు అంటే గట్టి గుంజాలి. అదే వేసేటప్పుడే జాగ్రత్తగా వేయాలన్నట్టు. ఇప్పుడు కొంతమంది మొత్తం ఒకసారి తీస్తారు, అది రాంగ్. ఎందుకంటే మన చేతులకు పట్టుకోనికి చాలా ఇబ్బంది. మన చేతిలో ఉన్న లేవల్ అనండి, మంచిగా కిందికి మీదికి అనండి. ఒకసారి సార్కి ఇవ్వండి, సార్ ఒకవైపు ఇటన్న విశ్వనాథ్ సార్ అటువంటి వేయండి. మీరు జరగండి సార్ ఒకసారి. అరికాలకు రావాలి మంచిగా, పైకి అయినా ఏం కాదు. రైట్, ఇది తీయండి. ఇది తీసి ఆ కొనకు ఇగో ఈ రెండు ఇట్లా పట్టుకోండి. ఇదొకటి రైట్. నాగండి మేడం, రేఖ మేడం. ఇప్పుడు రెండు కోసలు పట్టుకొని అది బిర్ర గుంజేయాలి. వెళ్ళిందా? ఒకసారి మీరే ట్రై చేయాలి. ఇక్కడ లైట్లు ఉన్నాయా? వచ్చేసింది. ట్యూబ్ లైట్ ఇక్కడ పెట్టారు, ఇక్కడ పెట్టారు ట్యూబ్ లైట్. ఇక్కడ రెండు దిక్కులు రావాలని పెట్టించుకున్నాం, కానీ చూపెట్టాలి. టైట్ ఉందా అమ్మా? టైట్ ఉన్నాయా? అట్లా ఈ విధంగా కాళ్ళకు వేస్తే మనిషి శరీరంలో సుమారు 350 నుంచి 400 రకాల మలినాలు ఉంటాయి. 400 అవన్నీ కూడా శరీరంలో ఉన్న టాక్సిన్ అంతా కూడా బయటకు వస్తుంది. ఆ అంశాన్ని ఈసారి బాగా చెప్తారు చంద్రశేఖర్ రెడ్డి సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చెప్పండి సార్, దగ్గర చెప్పండి దాని గురించి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, అది ఎందుకు పనిచేస్తుంది హెల్త్ విషయంలో అనేది చెప్పండి. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్. ఫుడ్ ప్యాచ్
వేయడం వల్ల మన లోపల ఉన్న బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ మొత్తం దానివల్ల తీసేసుకొని అవన్నీ మన కిందికి వస్తుంటాయి పాదంలో. అంటే డిటాక్స్ అన్నీ మొత్తం అంటే టాక్సిన్స్ అంటే బ్యాడ్ టాక్సిన్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ మలినాలన్నీ బయటకు వస్తాయి. ఇది మన పై తల కింది నుంచి కింది దాకా ఉన్న అన్ని టాక్సిన్స్ రిలీజ్ చేస్తుంటాయి. దీనివల్ల ఏంటంటే ఆరోగ్యం వల్ల మొత్తం బాడీ అలకగా ఉంటుంది. తర్వాత ఎన్నో రకాల సమస్యలకు ఈ యొక్క ఫుట్ ప్యాచ్ అనేది మీరు అనుకోండి. ఫుట్ ప్యాచ్ అనేది దాని యొక్క ఉపయోగాలు ఉన్నాయి. దీనివల్ల మేము ఎంతోమందికి వాడిచ్చి దాని రిజల్ట్ తీసుకొని ఇట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళకు చేస్తున్నాం. ప్రతి ఒక్క హెల్త్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకు ఒక ఫుట్ ప్యాచ్ అనేది రిలీజ్ పెడితే వాళ్ళకి ఎంతో రిలాక్సేషన్ వస్తుందని చెప్తున్నారు. అందులో భాగంగా ఇలా సింగాటంలో అమ్మకు ఇస్తున్నాం. ఎన్ని రోజులు పెడతారు సార్? ఇది అమ్మా ఏంది మీ డౌటు? ఏం డౌట్ లేదు. అదే ఎన్ని రోజులు కాదు, ఇది ఇవాళ వేస్తాం కదా, రేపు ఉదయం అంటే మినిమం 12 గంటలు ఉంచుకోవాలి కాళ్ళకు. ఇట్లా కాళ్ళకు 12 గంటలు ఉంచుకుంటే మలినాలన్నీ గుంజేస్తుంది. ఆ విధంగా ఆ తర్వాత తీసేయచ్చు. మళ్ళీ ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చేసి, ఒక రోజు 2 రోజులు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇదే విధంగా మళ్ళీ వేసుకోవాలి. ఇట్లా ఒక 2 రోజులకు ఒకసారి ఒక 5-6 సార్లు వేసుకుంటే మీ సమస్య తగ్గిపోతుంది. అట్లా రకరకాల సమస్యలు ఏమిటి సమస్య తగ్గుతుంది అనేది. సార్ మీరు ఎన్ని వాడుకున్నారు సార్ ఇప్పటి వరకు? నేను ఒక 8 దాకా వాడినా. కిడ్నీ ఇన్ఫెక్షన్ అయ్యి మనకు షుగర్ వచ్చినప్పుడు ఒక 6 వాడినా. ఈ మధ్యన 1-2 సార్లు మళ్ళీ వాడినా. 8 బాక్సుల దాకా వాడినా. నా ఆరోగ్యం మెరుగున్నది. అందరికీ సజెషన్ నేను చెప్తున్నా. అందుకనే చాలా వరకు నేను సజెషన్ చేసిన వాళ్ళందరూ మంచి ఆరోగ్యంగా పొందుతున్నారు. అందువల్ల నేను అందరికీ చెప్పగలుగుతున్నా. ఏటికి ఉపయోగపడుతుంది జనరల్గా ఇది అన్ని రోగాలకు, షుగరు, బీపీ, థైరాయిడ్, డయాలసిస్, పక్షవాతం అయితే వాళ్ళు ఫిజియోథెరపీ చేసినా కూడా నడవలేని వాళ్ళు నడిచిర్రు. ఇప్పుడు మంచి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు మన తిరుమలగిరి దగ్గర మాసిరెడ్డిపల్లి. చాలా అద్భుతంగా పనిచేసింది అతనికైతే. మేము ఒక హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకు ఇచ్చినాం. అది మన స్టెంట్ లేకుండా పనిచేసింది. అది బాగానే ఉన్నది. స్టెంట్ వేసిన వాళ్ళకు కూడా ఇవ్వచ్చా? ఇది స్టెంట్ వేసిన వాళ్ళకు ఇవ్వచ్చు, కానీ చాలా రోజులు అయినాక ఇవ్వాలి. ఒక 5 రోజులు 6 రోజుల గ్యాప్ తీసుకోవాలి. ఇవ్వకూడదు. ఓకే, గ్యాప్ తీసుకోవాలి. 6 నెలలు మినిమం, 3 నెలల పైన. 3 నెలల తర్వాత గ్యాప్ తీసుకొని మళ్ళీ వేసేటప్పుడు కూడా 3 రోజులకు ఒకటే వేయాలి. 3 రోజులకు ఒకటి వేయాలి, 4 రోజులకు ఒకటి వేయాలి. అలా ఇబ్బంది. ఓకే, ఆ విధంగా వేసుకోవచ్చు. మీరు ఇప్పటి వరకు 8 వేసారు. ఓకే, మీరు మీ ఇంట్లో ఎవరైనా వాడుకుర్రా? మీరు ఎవరైనా వాడుకురా సార్? మా మేడం వాడుకున్నది. ఓకే, ఏమిటికి వాడుకున్నారు? ఆమెకు షుగర్ థైరాయిడ్స్ ఉండే. ఆమె దాన్ని చూపిస్తే వీడియో తీసుకొని ఆమె వేసుకొని వాడుకొని అందరికి చెప్తుంటుంది. ఎవరికైనా దాదాపు ఒక 3 పొట్లాలు తీసి డబ్బాలు బాక్సులు వాడేసుకుని. అంటే మీకు ఎందుకు నవ్వు వస్తుంది అంటే ఆమెకు మాటలు రావు కదా? ఆమె రాదు కాబట్టి ఆమె సంతోషంలో వేసుకొని అది రిజల్ట్ ఆమె చెప్పింది అన్నట్టు. అట్లా అన్నట్టు ఆ సంతోషం నేను కూడా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఇంతమందిలో మనం ఈ మేడంకు ఇప్పుడు సారు వీళ్ళందరూ చూసినాం. అసలు నేను ఏం లేదు, ఇంటికి తీసుకుపోయినా వాళ్ళ వీడియోలో కొట్టుకున్నది. ఆ వీడియో కొట్టుకొని ఎట్లా వేసుకోవాలో తెలుసుకున్నా. నేను చూపించిన ఖాళీ, ఎందుకంటే మాటలు రావని అనుకున్నా కానీ ఏందో అనుకున్నా. వీడియో పంపిస్తే ఆమె చూసుకుని ఆమె వేసుకుని ఇప్పుడు అందరికీ చెప్తుంది, వేస్తుంది. అది నాకు సంతోషం అనిపించి చెప్తారా. మీరు వాడుకురా సార్? నేను వాడుకున్నాను సార్. పేరాలసిస్ వచ్చిండే నాకు. పేరాలసిస్ వచ్చిండే సార్ నాకు. నేను వాడుకున్నా. ఒక 2 ప్యాకెట్లు మొత్తం వాడుకున్నాను సార్. అవి వాడుకుంటే మంచిగా అయింది. కాళ్ళు నిలబడకపోతుండే, ఇప్పుడు నిలబడుతున్నాయి. మంచిగా మాట్లాడుతున్నాను, మంచిగా తిరుగుతున్నాను సార్. ఓకే, ఇప్పుడు మంచిగా అయింది. మంచిగా అయింది సార్. ఓకే, నిలబడితే కూడా అప్పుడప్పుడు ఇట్లా ఉడుకుతాయి సార్. అమ్మా నిలబడితే నేను అప్పుడప్పుడు ఇట్లా ఉడుకుతుంది, అప్పుడప్పుడు వస్తుంది, ఊరికే రాదు కానీ. అదేలేండి. ఓకే, ఏ వయసు వాళ్ళకి వేసుకోవాలి సార్?
ఏ వయసు నుంచి ఏ వయసు వాళ్ళకి వేసుకోవచ్చు? సమస్య ఎవరికి సార్? ఇప్పుడు 18 ఇయర్స్ ఎవరైనా వేసుకోవచ్చు. మ్మ్. 12 ఇయర్స్ ఎబో వాళ్ళు కూడా వేసుకోవచ్చు. మీరు ఈ మధ్యకాలంలో ఒక డయాబెటిక్ అమ్మాయికి 17 ఇయర్స్ అమ్మాయికి ఇచ్చినాము. డయాబెటిక్ ఒక 1 మంత్లనే రిజల్ట్ వచ్చింది. ఆ, ఎంత ఉండే ఆమెకు? నాకు 300 షుగర్ ఉండే, బో 3 మాటల ఇన్సులిన్ ఇచ్చేదట. చిన్నపిల్ల, 17 అదే ఇయర్స్ 17 ఏళ్ళ అమ్మాయికి. ఈ మధ్యన వీడియో కూడా రిలీజ్ చేసినాం. అది మేము వాట్సాప్ పెట్టినాం ఫోటో మ్మ్. రిపోర్టు ప్లస్ ఆ అమ్మాయిని ఆ అమ్మాయి చెప్పిన మాటలు కూడా మేము వీడియో చేసి పంపినాం. అది చాలా అద్భుతం వాస్తవంగా. మేము సజెషన్ ఇచ్చిన దాంట్లో ఫస్ట్ రిజల్ట్ పెద్ద తొందరగా అంటే ఇక ఆ అమ్మాయిదే. మ్మ్. చాలా అద్భుతంగా వాళ్ళు చాలా సంతోషంతో చాలా ఇది అయ్యారు. ఓకే, మంచి రిజల్ట్ వచ్చింది. కాచిగూడ దగ్గర మన రైల్వే స్టేషన్ వెనుకనే వాళ్ళు ఉండేది. మ్మ్. చాలా మంచి ఏమన్నారు వాళ్ళు? ఏమో అభిప్రాయం వ్యక్తం చేశారు? వాళ్ళు ఆ అమ్మాయిని చూసి దాదాపు ఒక 20 మంది వేరే ఆ ఒక్కటే రోజు మంచి ఐడియాలు తీసుకొని వాడు వెయిట్ లాస్కు, వాళ్ళకు క్యాన్సర్ ఒకరికి ఉంది, ఒకరికి బీపీ షుగరు, ఇంకొకరికి గడ్డలు అయ్యి ఒక అస్తమా ఉండే, అందరు తీసుకున్నారు పోయిన నెలలో. ఓకే, చాలా బాగా రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్కు తగ్గట్టు వాళ్ళందరూ ఆ కుటుంబమే మొత్తం చాలా అద్భుతంగా వాడుతున్నారు ఇప్పుడు. ఓకే, రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, రైట్. రేఖ మేడం, మీరు వాడుకుర్రా ఇది? వాడాను సార్ నేను. చెప్పండి. ఏంటంటే ఇది మనం ఫస్ట్ ఏ సప్లిమెంటరీ వాడే కన్నా ముందు మన ఫుడ్ ప్యాచ్ చేసుకుంటే మన బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ అనేది ఫస్ట్ తీసేస్తుంది. చెడును ఫస్ట్ తీసేసినాక మనం సప్లిమెంట్ వేసుకుంటే దేనికైనా ఫస్ట్ పనిచేస్తుంది. తొందర మనకు బాడీలో నరాలకైనా బాడీలో మన ఏ పార్ట్కి ఏ ప్రాబ్లం ఉన్నా తొందర మన తీసుకోవడానికి ఫస్ట్ ఉపయోగం అన్నట్టు. నేను కూడా వాడుకున్నాను సార్. నరాలకు నాకు బాగా నొప్పులు ఉంటుండే, నరాలు పట్టేసినట్టుగా ఉంటుండే. నేను కూడా 2 బాక్సులు వాడాను. నాకు కూడా మంచి క్యూర్ అయింది. నేను కూడా చెప్పడానికైనా నాకు అంటే మంచి ఉంది కాబట్టి చెప్పడానికి నాకు ఈజీ అయింది. ఓకే, అది సార్. రైట్. అంటే ఇది రిజల్ట్. వీరందరూ ఇగో ఈ సారు చంద్రాడు సారు వాడుకున్నారు, మేడం రేఖ మేడం వాడుకున్నారు, వీరి వైఫ్ అనురాధ మేడం వాడుకున్నారు. అంతేకాకుండా శ్రీనివాసాచారి ఈ సారు దగ్గర 8 ప్యాకులు వాడారు. అంటే 8 ప్యాకులు వాడటం అంటే హైయెస్ట్ మీరే కావచ్చు మనకు తెలిసిన మా వాళ్ళు. భార్యకు నాకు ఇద్దరం వేసుకున్నాం. ఇద్దరు కలిపా? ఆమె కూడా జర వెయిట్ లాస్ ఉండే. ఫుడ్ ప్యాచ్లు ఇప్పేయడంలో ఒక సెంచరీ దాటి ఫుడ్ ప్యాచ్ స్పెషలిస్టా? ఎందుకంటే నేను వచ్చిన కాంచి ఎవరు కానీ ఫుడ్ ప్యాచ్లు ఇస్తాడు, వాళ్ళ రిజల్ట్ తీసుకుంటాడు, రిపోర్ట్ తీసుకుంటాడు. అది ఎందుకంటే నేను చూస్తున్నా కాబట్టి చెప్తాను, ప్రతి ఒక్కరికి చెప్తాను. ఫస్ట్ ఫుడ్ ప్యాచ్ చేసినాక అందుకే నాకే చెప్పింది కాబట్టి ఫస్ట్ మా మేడం తీసుకుపోయినా నా సిఎన్సీ తీసుకోగానే అదే వాడింది. అందుకనే మన టీంలో ఫుడ్ ప్యాచ్ స్పెషలిస్ట్ శ్రీనివాసాచారి గారు. అదే ఫుడ్ ప్యాచ్ స్పెషలిస్ట్. ఓకే, అంత ఏవడం అనేది కూడా ఎట్లా వేయాలి, ఏ రకంగా వేసుకుంటే ఎట్లా ఉంటుంది అనేది లైవ్లో చూడవచ్చు. ఎంత అద్భుతంగా అంటే మంచిగా పర్ఫెక్ట్గా సెట్ చేస్తారు. ఈ విధంగా చూడవచ్చు. దాంతో ఏంటంటే మంచిగా 12 గంటలు, ఎన్ని గంటలు ఉంచుకోవాలి శ్రీనివాసాచారి సార్? ఎట్లా దాని గురించి చెప్పండి. మనకు 6:37కు రాత్రి సాయంత్రం 6-7 వేసుకోవాలా? 7 గంటలకు 8 గంటలకు 8 గంటల లోపు 9 గంటల లోపు కూడా వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, కాకపోతే తొందరగా వేసుకుంటే మంచి పని చేస్తారు ఇంకా అట్లా. ఓకే, తొందరగా వేసుకొని పొద్దుగాల మళ్ళీ 7-8 తీసేస్తారు. పోతుంది. తీసేసిన తర్వాత ఏం చేయాలి? మంచిగా క్లీన్ చేసుకొని సబ్బు పెట్టి కడిగి అవి మనకు డస్ట్బిన్ లా కాకుండా కాల పెడితే అద్భుతమైంది. ఎందుకంటే ఇతర జీవులు ఏవి ముట్టుకున్నా కూడా కోళ్ళు, కుక్కలు, పిల్లులు అవి ఇబ్బంది పడతాయి. కాకపోతే మరణం కూడా మరణించవచ్చు. అవి అంత విషయం ఉంటుంది మన బాడీ లోపల. అందుకొరకు దాన్ని భద్రంగా చెత్తకు బుట్టలను వేసి దూరం వేయాలి, లేకపోతే మనం కాలబెట్టాలి. మాత్రం మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఆ విధంగా చేయాలి. అట్లా అంటే శ్రీనివాసాచారి సారు వీరు చెప్పింది ఈ సారు వీరి సజెస్ట్ చేశారు. ఈ మేడంకి వేయండి, ఈ మేడంకు కొంత చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, అవి తగ్గటానికి కోసం అంటూ రెఫర్ చేసిర్రు విశ్వనాథన్ సారు. సో ఈ సారు చెప్తే వీళ్ళు వచ్చేసి ఈ సార్లు అందరూ ఈ విధంగా స్టడీ చేసేసి వారికి ఉన్నటువంటి రిపోర్ట్లు, గతంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు అన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా చేశారు. ఇవి అయితే ఈ చారి సార్ కావచ్చు, వీరు చెప్పేది ఏంటంటే రేఖ మేడం, చంద్రశేఖర్ సార్ చెప్పేది ఏంటంటే, విశ్వనాథన్ సార్ వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే వీటిని మళ్ళీ తీసిన తర్వాత ఇందులో టాక్సిన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ
ఒక కవర్లో వేసేసి లేదంటే ఏదన్నా పుల్లలు వేసేసి ఇవన్నీ అందులో వేసేస్తే ఎలాంటి కోళ్ళు కుక్కలు అట్లాంటివి తినకుంటుంటాయి. ఎందుకంటే అవి ఆ విధంగా చేయటం బెటర్ అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే ఈ వీడియో చేస్తున్నాం. ఎందుకంటే మంచి ప్రోడక్ట్ ఇది. మనిషి శరీరంలోకి ఎలాంటి ట్యాబ్లెట్లు వేయకుండానే మనిషి రోగాన్ని, మనిషిలో ఉన్నటువంటి మలినాలని, సమస్యల్ని తగ్గించేందుకు ఇదొక మంచి ఏదో చాలామంది వేల మంది లక్షల మంది వేసుకున్నారు ఈ ఫుడ్ ప్యాచ్ అనేది. సో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. జనరల్గా కాళ్ళకే వేయాలన్నా ఇంకా ఏదన్నా అవయవాలకు వేయచ్చు సార్? శ్రీనివాసాచారి సార్ వేయచ్చు, ఎక్కడ ఎక్కువ ఇబ్బంది ఉంటే అక్కడ వేయచ్చు. కాకపోతే వెంట్రుకలు గిట్లా ఉన్న స్థానంలో అది పనిచేయదు సరిగా, అతకదు. ఓకే, వెంట్రుకలు తీసేసి కాళ్ళకు లేదంటే చేతులకు బెటరా? చేతులకు కూడా బెటరే. అందులో ఇచ్చిండు చాలా దిక్కులో, కానీ కాళ్ళకు మాత్రం నెంబర్ 1 బాగా రిజల్ట్ ఉంటుంది. రిజల్ట్ మంచిగా ఉంటుంది. మనకు ఒక సెకండ్ గుండె కదా, మన ఫస్ట్ గుండె మనకు ఇది అదే. అయితే అది వేసుకున్నప్పుడు ఏమైనా తిమ్మిర్లు కానీ అట్లాంటిది ఏమైనా వస్తుందా? తిమ్మిర్లు అంటే కొద్దిగా చెదలు వారినట్టు కొంతమందికి అనిపిస్తుంది, కొంతమందికి అనిపించదు. మన రక్తనాళాల్లో కదలికలు వస్తుంటాయి. ఓకే, అది ఓర్చుకొని కొద్దిగా పెద్దగా ఏమి ఉండదు కదా. ఫస్ట్ రోజు కొద్దిగా వాళ్ళకు కొత్తగా ఫస్ట్ వేసుకున్నారు కాబట్టి మన అరికాలకు ఏదో వేసినట్టుగా ఉంటుంది. కాకపోతే నిద్ర పట్టినాక మంచిగా తెల్లారింది కూడా గుర్తుండదు, అంత మంచిగా నిద్ర వస్తుంది. ఓకే, చాలా అద్భుతంగా రిజల్ట్ ఉంటుంది. నిద్ర రాని వాళ్ళకు కూడా నిద్ర వస్తుంది. రక్త ప్రసరణ లేని వాళ్ళకు రక్త ప్రసరణ హ్యాపీగా నడుస్తుంది. అందులో చెడు కొలెస్ట్రాల్ను మొత్తం కట్ చేస్తుంది, నరాలల్లా చెడును తీసేస్తుంది. కాబట్టి మనకు చాలా వరకు అద్భుతమైన రిజల్ట్. అందరూ సజెషన్ చేయాలి. అంటే చెడు కొలెస్ట్రాల్ కాకుండా టాక్సిన్స్ అంటే మలినాలను బయట తీస్తుంది. మలినాలను మొత్తం బయటికి తీస్తుంది కాబట్టి మనకు కొద్దిగా రక్తనాళాల్లో కదలికలు వస్తాయి. ఓకే, కంపల్సరీ మంచి ఏదో తెలియని మత్తులో నిద్రపోయినట్టు ఉంటుంది. ఫస్ట్ రోజు కొంచెం ఒక గంట 2 గంటలు కొంతమందికి ఎమ్మటే నిద్ర వస్తుంది, కొంతమందికి రాదు. రైట్ అంటే ఇది చెప్పేది అందరూ చెప్పేది, మన లీడర్స్ చెప్పేది. చాలా అద్భుతమైన ఒక ప్రోడక్ట్ ఇది. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని చూసి అవేర్నెస్ కోసం ఈ వీడియో చేశాము. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటారన్న ఉద్దేశంతో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.